హలో పీపుల్, అందరికీ ఎక్కడ మెమరీస్ ఉన్నా లేకపోయినా 24 hours మెమరీస్ ఉండే ప్లేస్ అదేంటో తెలుసా? అందరికీ వాళ్ళ ఇల్లు అయితే మాకు కూడా మా ఇల్లు. కిచెన్ అంటే మన అమ్మలకి అక్కలకి ఎవరికైనా ఇష్టం కదా. మన ఇంట్లో వెరైటీగా నాకు, వెంకట్కి, ఆరోకి అందరికీ ఇష్టం. ఎందుకంటే వండుకొని తింటాం కాబట్టి. నాకు తినడం ఇష్టం, వండడం ఇష్టం. వెంకట్కి కూడా వండడం ఇష్టం, తినడం ఇష్టం. అదే మన కిచెన్ చూద్దామా ఈరోజు? ఫస్ట్ లోపల నుంచి బయటకు వద్దాం. ఇది ప్యాంట్రీ. మన దగ్గర పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, మస్తు తెచ్చుకుంటాం ఒకేసారి. అవన్నీ పెట్టుకోవడానికి ఈ ర్యాక్స్ ఇచ్చారు. మొత్తం నిండుంటున్నాయి, ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇది బట్టలు వేసుకుంటాం కదా, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్. తర్వాత మనం దండం మీద ఎండేసుకుంటాం కదా ఇంటికాడ, మంచిగా ఆ నుంచి ఇందాక వేస్తాం. అట్లా వేసుకునే ఛాన్స్ కూడా లేదు, అందుకని ఇట్లా డ్రైయర్ ఇచ్చారు. ఇలా బట్టలు వేసి ఇంకా కట్టుకొని వస్తే గిర్రనే తిరుగుతాయి. మరి దీనికి లిక్విడ్లు అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఈ ర్యాక్ ఇచ్చిండు. నాకు అందది, అందుకే నేను పెట్టకపోతుండే. పెట్టినా వెంకట్ని అబ్బా నాకు ఇది కావాలి అని చెప్తే వచ్చి అందిస్తుండే. అంటే వెంకట్కి కూడా అర్థం అనుకో, కానీ నాకన్నా కొంచెం పెద్దగా ఉన్నాడు కదా, తీసిస్తుండే. ఇప్పుడు ఏందో తెలుసా, చల్లని ఫ్రిడ్జ్. ఇగో ఫస్ట్ పైన చెప్తా, మన కోక్ కానీ స్ప్రైట్ కానీ అంతెందుకు, కోక్ స్ప్రైట్ అయినా అబ్బాయిలకి మందు అంటే ఇష్టం కదా. చల్ల నీళ్ళు ఐస్ అడుగుతారు వాళ్ళు. ఇంకో గిన్నె నొక్కితే ఐస్ గడ్డలు వస్తాయి, ఇది నొక్కితే చల్ల నీళ్ళు వస్తాయి. ఇది ఈ పక్క అయితే మన ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే మనం నాన్ వెజ్ దొరికేదే ఫ్రోజన్ది కదా, మొత్తం ఫ్రోజన్ తెచ్చుకొని ఇలా పెట్టుకుంటాం. ఐస్ క్రీమ్లు కూడా పెట్టుకుంటాం. అవి ఐస్ క్రీమ్ అనగానే ఆరోగ్యం లైఫ్ వస్తున్నాడు. లేదు ఐస్ క్రీమ్ ఏం కావాలి? ఐస్ క్రీమా? లేదు. ఇది మన ఇప్పుడు ఖాళీ ఫ్రిడ్జ్. మనం ఉన్నప్పుడు అయితే ఫుల్ మొత్తం సామాన్లు ఉంటుండే. ఇక్కడ పికిల్స్, ఇక ఇదైతే మొత్తం వెంకట్కి ఏ కూరలైనా బటర్ వేస్తాడు. బటర్ ఇలా నింపుతుండే, ఇలా మొత్తం బటరే ఉంటుండే. ఒక దాంట్లో నిమ్మకాయలు, ఫ్రిడ్జ్ కలకలలాడుతుండే. ఇప్పుడు మొత్తం ఇట్లా ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా కలకలలాడుతుంది అనుకోండి. ఇది మన ఫ్రిడ్జ్. ఈడనైతే ఆరోగా స్నాక్స్ ఉంటుండే. స్నాక్స్ అంటే డబల్ రొట్టెలు, మన బిస్కెట్లు, బనానాలు ఇక్కడ పెడుతుండే ఓపెన్ ప్లేస్లో. ఇలా పప్పులు, పిండిలు వాడేది తక్కువ కానీ మస్తు మొత్తం ఫుల్ అవుతుండే. ఈ ర్యాక్ ఈ పైన మొత్తం నాకు కేక్ స్టఫే ఉంటుండే. ఉండి 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 కొన్ని వాడేసిన, కొన్ని ఉన్నాయి. మళ్ళీ చేసుకుందాం మనం. ఇలా తక్కువ సామాన్లు ఉంటుండే, ఎందుకంటే నాకు ఇలా అందదు కాబట్టి. ఈడైతే మంచిగా ఈ పక్కకి మిక్సీ ఉంటుండే. మనం వండుకోవడానికి బ్రౌన్ రైస్ అని మీకు చూపిస్తా కదా, బ్రౌన్ రైస్ వండుకోవడానికి రైస్ కుక్కర్ ఉంటుండే. ఈ ప్లేస్ దానికి కవర్ అవుతుండే. ఇంటికి వచ్చినాక ఇక్కడ గిన్నెలు తోమి ఇక్కడ పెట్టుకోవడానికి దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి బాసాలు పెట్టుకునేది అక్కడ పెడుతుండే. ఇదైతే భలే ఉంటుంది తెలుసా. ఇలా ప్లేట్స్ తిరంగా వేసి ఇలా తోముకుంటుండే మంచిగా. ఇట్లా ఇస్తే బేఫికర్ ఉంటుంది. ఎందుకంటే తోమని నేను ఇట్లా పోయేసరికి వెంకట లేస్తూనే ఉంటాడు, ఆరోగ్య వేస్తూనే ఉంటాడు. ఇది ఇక్కడ ఏముంటుండే అంటే మన కోకోనట్ ఆయిల్ డబ్బా, మంచి నూనె. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ డబ్బా మనకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కోకోనట్ ఆయిల్ అందరికీ నచ్చదు కదా, అందుకని మంచి నూనె కూడా పెడుతుండే. ఈ కబోర్డ్లో అయితే చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ అవే ఉంటాయి. కారం నాకు రెగ్యులర్గా వాడేటి అన్నీ ఇలా పెట్టుకుంటుంది. ఎందుకంటే టక్కన ఇట్లా తీసుకొని పెట్టుకోవడానికి ఇక్కడ అన్ని రెగ్యులర్ ఐటమ్స్ పెట్టుకుంటుంది. ఈ 2 కబోర్డ్లు ఉన్నాయి కదా, అబ్బా ఇలా కూడా ఎక్కువ పెట్టకపోతుంది. వెంకట్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ వాడాం కదా. ఎక్కువ వాడని అంటే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇరానీ చాయ్ పొడి తెచ్చుకున్నా. అది ఎంత ట్రై చేసినా మన ఇంటి దగ్గర రావాల్సిన ఫీల్ రాలేదు. అందుకని అది ఎక్కువ వాడతలేం కదా అనేసి ఆ బాటిల్స్ 2 ఈ కబోర్డ్లో పెడుతుంటుంది. ఇళ్ళనైతే మన సాయంత్రం కాగానే వెంకట్కి నాకు గుర్తుకొచ్చేది చాయ్. ఇలా చాయ్ పత్తి, చక్కెర, ఇలాచీలు, కొన్ని బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఇలా పెట్టుకుంటుంది. వెంకట్కి పొద్దున లేవంగానే నీళ్ళు తాగుడు అలవాటు. వేడి నీళ్ళు తాగుతాడు. పొద్దున లేవంగానే దీన్ని ఓపెన్ చేసి ఒక పెద్ద కప్పులో నీళ్ళు పోసుకొని పెట్టుకొని వేడి చేసుకొని మంచిగా అక్కడిక్కడ తాగుకుంటా తిరుగుతాడు. తర్వాత మనం చాయ్ పెడతాం కదా, నేను చాయ్ పెట్టగానే వెంకట్కి ఫోన్ వస్తుంది. అంటే ఆఫీస్ ఫోన్ వస్తుంది, కంపల్సరీ పోవాలి కదా.
చాయ్ పెట్టాక నేను తాగుతూ ఉంటా, ఎందుకంటే మనం బేవర్స్ ఖాళీ కదా, తాగుతూ ఉంటా. వెంకట్కి వర్క్ వస్తుంది కాబట్టి చాయ్ మర్చిపోయి పోతాడు. అప్పుడు మళ్ళీ గరం చేస్తే అది మస్లీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకని కప్పులో పోసి పెడితే టక్కున ఇలా వేడి చేసుకొని తాగుతాడు. మళ్ళీ నిన్నది ఈరోజు చికెన్ ఉన్న చల్లగైనా మంచిగా వేడి చేసుకొని తింటాం. అండ్ మన 4 పొయ్యిలు ఇక్కడ 4 ఉన్నా మనం ఎక్కువ యూజ్ చేసేది ఇది, పెద్దది వండడానికి, చిన్న చాయ్ రెగ్యులర్గా చాయ్, మళ్ళీ పప్పు కుక్కర్ ఇక్కడనే పెట్టి వండుతుండేని. ఇవైతే ఎవరైనా ఎక్కువ మంది వస్తున్నారంటేనే యూజ్ చేసేదాన్ని, కానీ ఎక్కువ అయితే ఇది 2. వెంకట అయితే ఎన్నిసార్లు పాలు పొంగించిండు. ఆరో గడి చెప్తాడు ఇదేందో. ఇది ఇంట్లో ఏం చేసుకుంటాం మనం ఫ్రెండ్స్కి చెప్పు. ఎవరు చేస్తారు బిర్యానీ? నువ్వే చేస్తావా బిర్యానీ? వాడే చేస్తాడట నమ్మకుని. అమ్మాయి చేయదా? అమ్మాయి చేయదట, డాడీ చేస్తాడా? వాడే చేస్తాడంట. ఇది ఉంది కదా, ఇగో ఇది మొత్తం ఇదే కాదు, కింద ఇగో ఇంకో ర్యాక్ ఇచ్చిండు. ఇంట్లోనైతే ఏముంటుండే తెలుసా, ఇక్కడ ఉల్లిగడ్డలు, ఇక్కడ ఎల్లిగడ్డలు, ఇక్కడ ఆలుగడ్డలు, అన్ని గడ్డలే ఉంటున్నాయి. ఇంట్లో ఏముంటున్నాయి అంటే ఒక పక్కకి బిర్యానీ రైస్, ఒక పక్కకి మన వెంకట్ ఫేవరెట్ నాన్ వెజ్ ఉందనగానే అడుగుతాడు. ఏం అడుగుతాడు? చపాతీ చేయవా ప్లీజ్ అని అడుగుతాడు. ఆ చపాతీ పిండి ఇలా పెడుతుంది, అక్కడే ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకోవడానికి స్పూన్లు పెడుతుంది టక్క కలపడానికి. ఆ రోజు ఇంట్లో ఏముంటుండే? సామాన్లు ఉంటుండే అంట. దీంట్లో వెంకట అప్పుడప్పుడు స్నాక్స్ కోసం పల్లీలు తెస్తాడు, పల్లీలు ఎల్లిపాయలు అట్లా పెట్టుకుంటుంటే కదా. ఆరోడు వచ్చి ఇట్లా చూస్తాడు. మళ్ళీ మన బర్త్డేస్కి క్యాండిల్స్ కూడా ఇంట్లోనే పెడుతుంటాను, ఎందుకంటే ఇంట్లో అయితే సేఫ్గా దొరుకుతాయి కాబట్టి. ఏడబెట్టినా దొరుకుతాయి మన ఇంట్లో. దీన్ని మర్చిపోతే ఇట్లా అందరూ అమెరికాలో 100% కాకపోయినా 90% ఇలా ఒకసారి తోమి ఇలా పెట్టి ఆన్ చేస్తే మిగతాదంతా ఇది దోముతుంది, దానికి యూజ్ చేసుకుంటారు. మరి నేను నా స్టైల్లో 100% ఎట్లా యూజ్ చేసుకుంటున్నా తెలుసా? ఇలా వేస్తాం. ఇలా తోమిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు కదా, ఆ కబోర్డ్లలో ఈ కబోర్డ్లలో పెడితే కబోర్డ్స్ కదా తడిసిపోయి ఖరాబ్ అయితే ఏమో అని ఇక్కడ పెడితే కూడా గలీజ్గా కనిపిస్తాయి అనేసి ఇలా తోముకొని నీళ్ళు గారిపోయి అట్లనే ఉంటాయి అనేసి ఇంట్లో పెట్టుకునేదాన్ని. అట్లా వాడతాను నేను, కానీ ఒక్కసారి కూడా ఇలా తోమిందే లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాడలేదు. పాతింట్లు ఉన్నప్పుడు వాడిన ఒక్కసారి. కింద మంచిగా టైల్స్ ఇచ్చిండు. ఇది మన కిచెన్. ఇక్కడ నేను మర్చిపోయినా, ఇది ఇక్కడ ఏంటంటే అక్కడ చిన్న డిజైన్గా ర్యాక్స్ ఉన్నాయి కదా, అది వైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి. అక్కడ అయితే బిర్యానీ ట్రేస్ ఉంటాయి కదా మన దగ్గర ఎక్కువ, అది ఆడబెడుతుంది. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు వెంకట తీసిస్తుండే. ఇట్లా బయటకు రాగానే పార్సల్స్ వేసుకొని తినడానికి తాగడానికి అట్లా యూజ్ చేస్తారు కదా. మనం ఎట్లా యూజ్ చేస్తున్నాయంటే ఇక్కడ బుద్ధులు బొమ్మలు పెడుతుంటే, క్యాండిల్స్ ఇంట్లోకి రాగానే మంచి స్మెల్ రావాలని క్యాండిల్స్ పెడుతుంటే. చాలా క్యాండిల్స్ ఉంటున్నాయి, స్టెప్ బై స్టెప్ అట్లా పెట్టినా. వీడి నుంచి వీడికి వచ్చినాక కొంచెం ఖాళీగా ఉంటుంది. మళ్ళీ వీడికి వచ్చినాక వాటర్ డబ్బా పెడుతుంది. ప్రస్తుతానికి వెంకట స్టఫ్ నింపింది. వాడు సంగతి ఏదో చూసుకోవద్దాం రండి. ఏమైంది నేను వదిలేసినామా? వాడు కూడా మన ఫేవరెట్ చెప్తాడంటే, అందుకే ఫేవరెట్ తప్పు. కిచెన్లోకి బయటకు రాగానే డైనింగ్ ఏరియా ఎంత పెద్దదో. ఇంత పెద్ద డైనింగ్ ఏరియాలో అందరు డైనింగ్ టేబుల్ వేసుకుంటే మనది ఎట్లుంటుంది తెలుసా? మనం ఖాళీగా స్టార్టింగ్లో బెడ్ వేసుకున్నాం, 6 గంటకి అట్లా ఆడుకోవడానికి ఉంటుందని. కానీ తర్వాత బెడ్ తీసేసి 6 గంటలు స్కూటర్లు కారు అట్లా పెట్టాము, ఎందుకంటే బయటకు వెళ్ళొచ్చు అని. డైనింగ్ ఏరియా అయితే అస్సలు మేము వాడకపోతుంటే, ఎందుకంటే చెప్తా ముందు చెప్తా. ముందు అంటే కొంచెం ముందుకు జరిగి చెప్తా. మన బ్యూటిఫుల్ హాల్. ఈ ఇల్లు ఫస్ట్ వచ్చినప్పుడు చూడగానే నచ్చంగానే ఓకే మేము ఉంటామని చెప్పినాం. ఈ ఇంట్లోకి వచ్చి 2 years అవుతుంది. వచ్చినాక 1 monthకే ఇండియా ట్రిప్ వేసినాం. అంటే అది హ్యాపీ న్యూసే కదా, టికెట్ బుక్ చేసుకున్నాం పోయినాం అంటే. మళ్ళీ వచ్చినాక ఒక 2 monthsకే ఏమైందో తెలుసా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ బుడ్డోడు వచ్చిండు. వెంకట్ జాబ్ కూడా మంచిగా ఉంది. ఆల్ హ్యాపీస్. ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ హాల్లో ఇప్పటిదాకా మేము పడుకున్నాం, అందుకని సెటప్ అట్లానే ఉంది.
దీన్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇక్కడ మంచిగా సోఫా వేసుకుంటుంది. సోఫా గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ టీవీ గురించి చెప్తా. టీవీ అయితే అందరూ అక్కడ పెట్టుకొని ఇక్కడ సోఫా వేసుకుంటారు. మేమైతే టీవీ ఈ ప్లేస్ ఎందుకు వదిలేదనేసి ఈడ టీవీ పెట్టుకుంటుంది. సోఫా గురించి చెప్తా. నాకు ఒక్క దగ్గర సోఫా ఉంటే ఎప్పుడు ఒకలా ఉంటే నచ్చదు. అందుకని సోఫా ఒకసారి ఇక్కడ ఉంటుండే, ఒకసారి ఇక్కడ ఉంటుండే, ఒకసారి ఇక్కడ ఉంటుండే. అందరు ఫ్రెండ్స్ వచ్చి ఏంది సరే ఇట్లుంది అదే సోఫా అంటే అదే సోఫా, కానీ ఒక దగ్గర ఉంటే నచ్చదు నాకు. అందుకనే దాన్ని చుట్టూ తిప్పుతుంటున్నా అని చెప్తుంటే టీవీ మాత్రం అక్కడనే ఉంటుండే. ఎందుకంటే టీవీ నాకు జరపడానికి రాదు కదా. కానీ టీవీకి ఆ ప్లేస్ మాత్రం మంచిగా సెట్ అయ్యింది. ఇంకో డైనింగ్ ఏరియా గురించి చెప్తాను కదా. డైనింగ్ ఏరియా దగ్గర అస్సలు తిరగకపోతే టీవీ. సోఫా ఉంటుంది కదా, సోఫా దగ్గర టేబుల్ వేసుకొని లేకపోతే కింద కూర్చొని తింటుంటే నేను ఆరో వెంకట్. ఎట్లా అంటే ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ ఫీల్ అయి ఉండాలి, ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ తింటాం, మంచిగా ఫీల్ అయిపోతూ తింటాం అనేసి ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంటే ముగ్గురం. టీవీ పెట్టకపోతుంటే టీవీ పెడితే మాత్రం టీవీలోనే మొహం ఉంటుండే, ఎంత తింటుండో కూడా తెలియకపోతుండే. టీవీ ఎప్పుడు పెడుతుంటే అంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తినుకుంటూ అట్లా చూసుడు, లేకపోతే ఏదైనా మ్యూజిక్ పెట్టుడు అట్లా చేస్తుంటే. కానీ మేము ముగ్గురం ఉన్నప్పుడు తినుకుంటూ అస్సలు టీవీ చూడం, ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా తింటాం. ఈ ప్లేస్ నాకు ఫ్రెండ్ బీర్ బాటిల్ మూతలతో క్రాబ్ ఏమంటారు తెలుగు ఎండ్రికాయ వేసిండు. ఇది స్టైల్గా పెట్టుకున్నా. వీడికి వచ్చేసరికి కంప్యూటర్ టేబుల్ పెట్టుకొని, కంప్యూటర్ టేబుల్ అంటే కంప్యూటర్స్కి యూజ్ చేయకపోతుంటే నా బొమ్మలకు యూజ్ చేస్తుంటే మంచిగా మనీ ప్లాంట్ పెట్టుకున్నా. హాళ్ళకి మంచిగా వెళ్తురు రావడానికి లైట్లే కాదు, మనకి ఈ ప్లేస్ కూడా ఉంది. చూసారా ఎంత మంచిగా వెళ్తురు వస్తుందో వీళ్ళకి. మంచిగా బయట వస్తున్న వాళ్ళు మంచిగా బయటకి మొత్తం కనిపిస్తుంది. చెట్లు చూడండి. వర్షం పడుతున్నప్పుడు అయితే మంచిగా హాయిగా కూర్చొని చూడవచ్చు. ఆరోగాడు వాళ్ళ డాడీ ఎక్కడికైనా బయటకు పోయిండు అనుకో, వాళ్ళు తీసుకోపోకుండా వచ్చి అమ్మ డాడీ పోతుండని ఇక్కడ నిల్చుంటే ఆ పార్కింగ్ లాట్ వరకు కనిపిస్తుంది. చూపి బయట ఎంత మంచిగా కనిపిస్తుందో. బాగుంది కదా వ్యూ. ఇదైతే ఓపెన్ చేయకపోతుంది ఎందుకంటే ఇది సీటీ ఉంటుంది కదా. ఆరో క్లోజ్. బయట లాస్ట్కి తీద్దాం. ఇది కూడా ఉంది కదా. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇట్లా తగిలిసేటివి వేసుకున్నా. ఈడొకటి వేసి ఒక దాంట్లో బుద్ధుని బొమ్మలు పెడుతుంటే, ఒక దాంట్లో వినాయకుడిని పెడుతుంటే మంచిగా. ఇవి మొత్తం ఒక డెకరేషన్ లా ఉంటుంది. అసలు భలే ఉంటుంది వ్యూ. చూస్తే అబ్బా వచ్చినాక ఇట్లా కళ్ళకి కాంతినిస్తుంది అంటారు కదా అట్లా. ఇక్కడ నేను వెంకట్ బొమ్మ పెయింటింగ్ చేసి ఉంటే ఆ పెయింటింగ్ పెట్టుకున్నా. తర్వాత నేను హాస్పిటల్లో షుగర్ టెస్ట్కి 3 hours రమ్మన్నారు. ఆ 3 hours ఏం చేయాలా అనేసి ఒక బొమ్మ పెయింటింగ్ చేసిన, అది కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇదంతా డెకరేషన్ కూడా అనమాట, మన డెకరేషన్ కూడా అది. ఇది ఇక్కడ పక్కకు వచ్చినాక ఇస్తారు. దీంట్లో అయితే ఇక్కడ కూర్చోవడం అమ్మా, ఇంక కూర్చోవడం ఇంట్రెస్ట్. పంట పెట్టినామనుకో గోడలు అక్కడిక్కడే కనిపిస్తాయి. ఇట్లా కూర్చుంది అనుకో మొత్తం చూడొచ్చు అని వీణ ఆశ. కూర్చోబెడతాను ఎంతసేపు అయినా ఉంటాడు, అసలు ఏడవాడు. ఈ సెల్ఫ్ పైన మనం ఫోన్ ఛార్జింగ్ ఈయన పెట్టుకుంటుంటే తక్కువ ఛార్జింగ్ పెట్టుకోగానే వెంకట్ వచ్చి నా ఫోన్ తీసేసి వెంకట్ ఫోన్ పెట్టుకుంటుండే. అండ్ మెయిల్స్ బయట నుంచి మెయిల్ బాక్స్ నుంచి తెచ్చుకొని అట్లా స్టోర్ చేసుకుంటే ఛార్జింగ్లు మన సంబంధించిన ఐటమ్స్ అన్నీ ట్యాబ్లెట్స్ అవే ఉంటుండే. ఇక్కడ ఫుల్ ఉంటుండే. దీంట్లో స్టోర్ ఇందులో ఏముంటుండే ఆరా సామాన్ మనకి సంబంధించిన సామాన్లే ఉంటుండే. ఇలా డంబుల్స్ ఒక 2 డంబుల్స్ ఉన్నాయంటే అవి యూజ్ చేసిందే లేదు. ఆ డంబుల్స్ ఇలా పెడుతుంటే ఎందుకంటే ఆరోవాడు ఎక్కడ పెట్టి తాకించుకుంటాడేమో, ఇలా అయితే సేఫ్ ఉంటాయి కదా అని ఇలా పూలకు నొక్కినాం. ఏమైంది ఇప్పుడు ఎక్కడ పోదాం మాత్రం ఏం చూపిద్దాం. ముందుకు వస్తుంటే మెయిన్ డోర్ దగ్గరకు వచ్చినాం. ఇక ఆడైతే నా హ్యాట్ ఉంటుండే. హ్యాట్ బీచ్కి పోయేటప్పుడు అరే లోపల ఉందనుకో తక్కువ మర్చిపోయి పోతాం. మనం పోయేదే లాస్ట్ మినిట్ ఏదో ప్లాన్ చేసుకొని అట్లా పోము. ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు పోతాం. ఆ క్యాపులు కూడా గుర్తుకున్నాయి కదా, అందుకని హ్యాట్ మంచిగా బీచ్కి యూజ్ అవుతుంది. ఇక్కడ పెట్టుకుంటుంది పోయేటప్పుడు అక్కడ ఇట్లా తీసుకొని పోతుంది. తర్వాత ఇక్కడ అన్ని కీస్, ఒకటి మెయిల్ బాక్స్, ఒకటి బైక్ది, ఒకటి కార్ది. ఇంటికి 2-3 ఉంటున్నాయి. ఎందుకంటే మర్చిపోయినాం అనుకో ఇక్కడ మళ్ళీ ఇంటికి మర్చిపోతే అతను వచ్చి చేయడానికి మళ్ళీ $100 తీసుకుంటాడు. ఆ $100 బొక్క. ఇక్కడ
ఒక పెద్ద కప్పు ఉంటుండే, ఆ కప్పులో కూడా మిగిలిన తాళాలు పెట్టుకోనికి ప్లేస్ ఉండదు కదా. ఎక్కువ పిండిలు గుచ్చితే ఇంటికి గుచ్చితే నాకు పాపం అనిపిస్తుంది, అందుకని ఈ కప్పులో వేస్తుంది తాళాలు. బయట నుంచి ఇంట్లోకి రావాలి కదా, ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. వర్షం పడినట్టు ఉంది మనం వేసేలోపు, మంచిగా పచ్చి పచ్చిగా ఉంది. ఇది కూడా మనదే, క్లోజ్ ఉంది, చిన్న స్టోర్ రూమ్ చెప్పులు పెట్టుకోవడానికి. బయట మస్తు చల్లగాలి వస్తుంది. పక్కన దగ్గర చిన్న డాగ్ పాప ఉంది, అది బయటకు వస్తే కథ మారుస్తూనే ఉంటుంది, అరుస్తుంది. ఇది బయట లొకేషన్, బయటకు రావాలని ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం వీడియోస్ చేస్తాం కదా, అప్పుడప్పుడు మెట్ల పైన కూర్చొని చూపిస్తాయి కదా, ఆ మెట్లు ఎక్కువ పైదాకా ఓకపోతుంటుంది. నేను 4-5 మెట్ల మీద కూర్చొని వీడియోలు చేస్తుంటాను. అప్పుడప్పుడు టైంపాస్కి కూర్చుంటుంది, ఎందుకంటే చెట్టు ఉంది, ఆ చెట్టు ఉంది కదా, చెట్టు గాలి మస్తు వస్తుండే. బయట చూసుకుంటా ఆ చెట్టు గాలికి ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతుంటుంది, ఆరోగ్యం పాలు తాగుతుండే. ఇక్కడ కూడా వేసిన, ఇక్కడ ఫోటోలు దిగేదాన్ని నేను. మన పక్కనే గేట్ ఉంటుంది, గేట్ పక్కన కూడా ఎంత బాగుందో లొకేషన్. అసలు భలే ఉంది కదా. అక్కడ వరకు పార్కింగ్ అనమాట, సూపర్ ఉంటుండే ప్లేస్. ఇక్కడ వరకు ఒకసారి బాతులు కూడా వచ్చినాయి. ఒకసారి అయితే పాము వచ్చి, నాకు వెంకట్ వీడియో, నాకు పాములు చూడడం ఇష్టం అనేసి వెంకట్ వీడియో తీసి చూపించిండు. పాము అయితే ఇట్లా వచ్చి ఇక్కడనే కదా, ఇది మన ఇల్లు అయితే ఇక్కడ ఉండేనండి ఫస్ట్. ఇక్కడ నుంచి పోయి ఉండి ఇంత పై వరకు లేచింది, కిందికి తోక మాత్రం ఇట్లుంది, మొత్తం ఇట్లా లేచింది. అది చూస్తే రియల్ పాము అనుకోరు, అక్కడ ఉంది. చాలా ఇంట్లోకి పోదాం, ఇంకా మిగతా రూమ్స్ చూద్దాం. రాగానే ఫస్ట్ మన ఆవరు ఫేవరెట్ ప్లేస్ చూపిద్దాం. హలో, మంచిగా బయట రాగానే ఇట్లా చూసుకొని పోవడానికి పెద్ద అద్దం. ఇలా మొత్తం బాత్రూమ్ ఆరో వాడేది ఆయన. ఇలా ఈ స్టఫ్ మొత్తం నాదే, ఎందుకంటే 2 బాత్రూమ్లు ఉన్నాయి కదా. అందులో ఒకవేళ వీళ్ళు బాత్రూమ్లో డోర్ వేసుకొని ఉన్నారనుకో, నేను టక్కున వచ్చి ఇలా రెడీ కానీ ఇందులో ఒక సెటప్ పెట్టుకుంటా, అందులో ఒక సెటప్ పెట్టుకుంటా. అంటే మనం ఎక్కువ మేకప్ వేసుకోమనుకో, వేసుకునే కొంచెంది ఇలా పెట్టుకుంటాం. ఆరో వాడే వాడతాడు ఈ బాత్రూమ్, అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాడతారు. ఇలా లోపల ఇలా బ్రష్ చేస్తాడు ఆరోగాడు. ఇది బ్రష్లు, చిన్న చిన్న సోపులు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఈడ కూడా మనకు ఒక క్యాండిల్ ఉంటుంది బాత్రూంలో కూడా. సినిమాలో హీరోయిన్స్ ఇట్లా టబ్లో మందు తాగకుండా చూపిస్తారు కదా, ఆ టబ్ ఇది, అది సపరేట్గా ఉంటుంది, ఇది దీనికి అటాచ్ ఉంటుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇదే కాకుండా ఇది తిప్పితే ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి, ఇక్కడ సన్నీళ్ళు వస్తాయి. ఇష్టం వచ్చిన నీళ్ళతో స్నానం చేయొచ్చు. తర్వాత షవర్ బాత్ ఇవ్వాలనిపిస్తుంది కదా, ఈ షవర్ బాత్ దానికి కూడా తిప్పితే ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. మరి ఇక్కడ పడదనుకో, బయటకు వచ్చినాక కాలు జారితే నడు తిరుగుతుంది, అబ్బా అమ్మా అనాలి. అందుకని ఇక్కడ ఒక చిన్న మ్యాట్ వేసుకుంటాం. ఇక్కడ ఈ నీళ్ళు ఇట్లా బయటికి రాకుండా ఇక్కడ కటన్ ఇప్పుడు తీసేసినాం. కటన్ వేసేది ఉంది కానీ కటన్ లేదు. స్నానం చేసినాక టవల్ వేసుకోవడానికి వెయిట్ ప్లేస్ ఇచ్చిండు, మేము మంచిగా వేసుకోవచ్చు. లైట్స్, ఇది మన బాత్రూమ్, బుడ్డి బాత్రూమ్ సంగతి. తర్వాత ది స్పెషల్ రూమ్, వెల్కమ్. ఆరోది ఎవరు? పేరుకి మన ఆరోది. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి. కానీ ఎక్కువ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారనుకో ఈ రూమ్లో పడుకోరు. మన బెడ్రూమ్ ఇచ్చి గెస్ట్లా మంచిగా చూసుకోవాలనేసి మన మెయిన్ బెడ్రూమ్ గెస్ట్లకు ఇచ్చి మేము ఈ రూమ్లో వండుకుంటుండే. దానికి యూజ్ చేసినాం, అంతే. ఎక్కువ యూజ్ అయ్యేలేదు. ఇది పేరుకి ఆ రోజైనా బొమ్మలు ఉంటుండే, బొమ్మలు తెచ్చుకొని బొమ్మలు ఇలా పెడుతుంటే మీ బొమ్మలు ఇళ్ళకి తెచ్చుకొని హాల్లోనే ఆడుకుంటుండే. కానీ ఇలా అస్సలు ఆడుకున్నాడు, ఎందుకంటే మేము అందరం ఆడుంటాం కదా. వెంకట్ బర్త్డేకి హ్యాపీ బర్త్డే డాడా రాస్తాయి కదా, ఇదే అది. ఇట్లా ఎట్లా ప్లాన్ చేసినా అంటే హ్యాపీ బర్త్డే డాడా అని వస్తుంది. ఇట్లా అంటే వెంకట్కి కనిపించకుండా ఇట్లా క్లోజ్ చేసిన, వెంకట్ వచ్చి ఇలా తిప్పితే ఇక్కడ హ్యాపీ బర్త్డే డాడా అని కనిపిస్తుంది. అట్లా ప్లాన్ చేసిన మంచిగా వెళ్తురు వస్తుంది. లైట్ వేసుకోకుండా సరే పగలు. కింద మంచి కార్పెట్, దీనిపైన వాడుకోవచ్చు. అండ్ క్లాతెట్. ఇంట్లో అయితే మొత్తం నేను దేవుడు హాల్లో కిచెన్లో పెడితే పిల్లలు ఉన్నారు కదా, ఎందుకులే దారిలో అనేసి ఇక్కడ దేవుడిని పెట్టుకుంటుంది. ఇక్కడ పక్కకి సామాన్లు అంటే పిచ్చి పిచ్చి సామాన్లు ఏం కావు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం టాయ్స్, ఏదైనా మేము యూజ్ చేయని పేపర్లు అట్లా పెట్టుకుంటున్నాం. అండ్
ఇక్కడ మన వెంకట్ హెల్మెట్స్ ఉంటాయి, ఎందుకంటే కింద పెడితే పడిపోతాయేమో అనేసి. ఎక్కువ బైక్ రైడ్స్కి ఇప్పుడు చలికాలం కదా, ఎక్కువ బైక్ రైడ్స్కి ఏమో అనేసి హెల్మెట్స్ ఇక్కడ పెడుతుంది. ఈ ఇంట్లో ఉన్న 2 yearsలో ఫ్యాన్ ఒక్కసారి కూడా వాడలే. లైట్స్ అయితే కామన్ అనుకోండి. ఈ రూమ్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఒక క్లాజెట్ చూసారు కదా, ఇదే రూమ్లో ఇంకో క్లాజెట్ ఇచ్చిండు. ఇళ్ళనైతే మనకి 1-2 జతలతో సరిపోవు కదా చెప్పులు. 6 అనుకో 10 జతలు, నాకు 10 జతలు, వెంకట్కి తక్కువ ఉంటాయి అనుకో. అవన్నీ ఇక్కడ కబర్స్ ఉన్నాయి చూడండి, ఇళ్ళలో పెట్టుకుంటుంటాం. ఇంకా స్పెషల్గా ఈ రూమ్ గురించి ఏం చెప్పాలంటే, ఏ ఇంటికి పోయినా మనం మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి బుడ్డ ఉంటుంది, ఒక బెడ్ ఏమన్నా నిండుతుంది. కానీ ఈ రూమ్ అట్లా కాదు, ఫుల్ పెద్దగా ఉంటుంది మంచిగా. ఈ ప్లేస్లో అయితే వెంకట్కి ఒక్కొక్కసారి ఆ రూమ్ ఎక్కువ మేము పడుకున్న దగ్గరనే లేవగానే వెంకట్ కాల్ అటెండ్ అవుతుండే ఆఫీస్కి. కానీ మాకు ఇష్టమైతుంది పో అన్నాం అనేసి వెంకట్ ఇట్లా ల్యాప్టాప్ టేబుల్ వేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని ఇలా వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ నేను రాసి కూడా పెట్టిన, డోంట్ వేస్ట్ టైం అని రాసి పెట్టిన వెంకట్. ఇది క్లోజ్ చేస్తే ఇట్లా ఇక్కడ నుంచి ఆ రూమ్ చూపి ఒకసారి బయటకు వచ్చి. మెయిన్ డోర్ కదా, మెయిన్ డోర్లో నుంచి రావగానే ఇక్కడ బాత్రూము, అక్కడ బెడ్రూమ్, తర్వాత ఇక్కడ కిచెన్, ఇక్కడ హాల్. ఆరోగ్యానికి బైక్ అంటే ఇష్టం అనేసి బైక్ బొమ్మ వేసిన, అది ఇక్కడ పెట్టినా నేను మంచిగా. ఇండిపెండెన్స్ డేకి గిటార్, మన ఇండియన్ ఫ్లాగ్స్ వచ్చేలాగా గిటార్ వేసిన, అది కూడా ఇక్కడ పెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ లంచ్ వీడియోస్ చేస్తాం కదా, మంచిగా కనిపించాలనేసి ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ రాగానే ఏసీది ఉంది, ఈ ఏసీది కూడా కనిపించకుండా ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టేసిన, క్యాండిల్స్ రోజ్ ఫ్లవర్స్ ఉంటుంది, అది కూడా పెట్టుకుని ఉంటుంది. ఇట్లా రాగానే ఇలా ఏసీ ఫిల్టర్స్ ఉంటుంది. ఇంకా చూపి ఇక్కడ ఫిల్టర్ ఉంది చూసిరా, ఇది మంత్లీ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. కొనుక్కొచ్చుకొని ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటాం. అవైతే మస్తు కాస్ట్లీ ఉంటాయి. అది కూడా చేంజ్ చేసుకోలేదు అనుకో, రిపేర్ వచ్చింది అనుకో, ఇంటి దగ్గర ఒక అతనికి అడిగినాము, అతనికి ఏసీ రిపేర్ వస్తే $7,000 అయిందంట. అన్నీ పెట్టి వేస్ట్ చేసుకునే కన్నా మంత్లీ $11, $15 వస్తాయి. చేంజ్ చేసుకోవడం చాలా బెటర్. దీని ముందే ఇక చిన్న మంచి ప్లేస్ ఇచ్చింది. ఇప్పుడు మన బ్యూటిఫుల్ రూమ్. ఇదే మన మాస్టర్ బెడ్రూమ్. ఇది దీంట్లో అయితే మస్తు మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ క్రిబ్ వేస్తుంటే, మీ క్రిబ్ వాడిందే లేదు. ఇక్కడ బెడ్, ఆరోగాడు, నేను, వెంకట్, చిన్నోడు మొత్తం వినేవాడు అనుకుంటుంది. రాగానే ఎక్కడైనా బయటకు పోయి తిరిగి అలసిపోయి వస్తుంది కదా, రాగానే వచ్చి ఇట్లా వండుకుంటే అబ్బా ఫుల్ హరామ్సే హాయిగా నిద్ర పడుతుండే కదా. అంట నువ్వు ఏడవనుకుంటుంటివి? అమ్మ దగ్గర వండుకుంటుండే అంట. ఇక్కడ నుంచి ఇక్కడ మా బెడ్స్ అవుతుండే. చిన్నోడు పుట్టిన తర్వాత వాడు డైపర్ సెటప్ వేసినాడు. అప్పుడు వాడు వచ్చినాక డైపర్ సెటప్ వచ్చింది కాబట్టి రూమ్ మొత్తం ఫుల్ అయింది. ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది, చేరుంటుండే. ఇక్కడ అప్పుడప్పుడు బెడ్ మీద నుంచి లేచి వచ్చి వస్తుండే. ఇలా కూర్చొని వర్క్ చేసుకుంటే అప్పుడు మాకు డిస్టర్బ్ అవుతుంది పో అంటే ఆ రూమ్లో అయితే కొంచెం చూపించిన రూము. ఈడ ల్యాప్టాప్ ఈడే ఉంటుండే, అప్పుడప్పుడు ఈడే వేసుకుంటుండే. మేము పో అన్నందుకు ఇంకో ల్యాప్టాప్ టేబుల్ తెచ్చుకొని ఆ సెకండ్ బెడ్రూమ్లో వేసుకున్నాము. ఇలా వర్క్ చేస్తాడు, అలా వర్క్ చేస్తాడు. ఈడనైతే ఇంకో టేబుల్ ఉంటుండే, దానిపైన అద్దం ఉంటుండే. ఎందుకంటే బాత్రూంలో మొత్తం మన హైట్కి బాత్రూమ్ సరిపోదు కదా, బాత్రూమ్ అద్దం సరిపోదు కదా. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న మొత్తం చూసుకోనికి రాదనేసి దీని మీద ఒక అద్దం పెట్టుకొని ఇట్లా రెడీ అయిపోయి మొత్తం కనిపిస్తుండే. మళ్ళీ ఐబ్రోస్ కూడా మనమే వేసుకుంటాం కదా, ఇట్లా ఒకసారి మంచిగా వేసుకుంటాడు. ఇది ఒక చైర్ వేసుకొని టేబుల్, దానిపైన అద్దం. అప్పుడప్పుడు వెళ్తాం వ్యూ. ఇది ఏంది తెలుసా, ఇంత పెద్దగా ఉంది కదా, బెడ్ మీద నుంచి లేచి లైట్ ఫ్యాన్ 2 వేసుకోవచ్చు. బెడ్ పై నుంచి ఇట్లా వేసుకుంటున్నాం. ఇది 3 వేసినాం, కాకపోతే ఇప్పుడు ఇల్లు వదిలేసినాం కాబట్టి దీన్ని కూడా వదిలేసినాం. ఇక్కడికి వస్తే ఇళ్ళకి రాగానే మన దగ్గర అయితే బీరువాల బట్టలు, కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటాం కదా, ఇక్కడ సపరేట్గా ఇట్లాంటి ఒక రూమ్ ఇస్తారు, క్లాజెట్. ఈ పక్క మొత్తం వెంకటది, అంటే పక్క అంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే వెంకటది. ఇదంతా నాది. అండ్ ఈ మూలకు మళ్ళీ చిన్నోడిది 6వది. చిన్నోడి బట్టలు పెడితే కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి వీళ్ళ బట్టలు 6లోకి షిఫ్ట్ చేసిన కొన్ని రోజులు. ఎక్కువైతే ఇలానే ఉంటుండే. ఇవన్నీ ఇక్కడ మొత్తం డబ్బాలు పెట్టి నా బట్టలు అసలు ఇక్కడ చూసిన బట్టలు దొరికిపోతుండే. వీళ్ళిద్దరు పోతులు ఏం చేస్తారు తెలుసా, ఈ డ్రెస్ బాగాలేదనుకో ఇది ఇక్కడ వేస్తారు,
మళ్ళీ వీడు తీసి ఇక్కడ వేస్తే మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుండే. అందుకని ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టాను. అంటే నేను కూడా దొరకలేవు అనుకో అట్లా చేస్తుండే. తర్వాత తిట్టుకుంటా మీరు అన్నీ ఇట్లా చేస్తారు అని తిట్టుకుంటా మళ్ళీ చదువుతుంటే ఇవన్నీ బ్యాగ్ పెడుతుంటే మళ్ళీ ఇదంతా. ఇంకో పైన కూడా ఇచ్చిండు. పైన ఎక్కువ పెట్టకపోతుంటే ఎందుకంటే మనకు అందదు కాబట్టి జస్ట్ ఇట్లా చీరలు దీనికి హ్యాంగ్ చేస్తుంటాను. ఎందుకంటే పైన చీర వేసుకొని మళ్ళీ తంటలు పెట్టడం ఎందుకని మొత్తం అక్కడ కవర్ చేయలేదు. ఇక్కడనే ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ బుక్కులు ఇంపార్టెంట్ ఐటమ్స్ ఈ రూమ్లో పెట్టుకుంటాను. చాలా మస్తు పెద్దగా ఉంది కదా అది. అందులో కూడా ఒక ఫ్యామిలీ వండుకోవచ్చు. ఫ్యామిలీ అంటే మేము వండుకోవచ్చు నలుగురం. ఇటు పక్కకు రాగానే ఏముంటుంది ఇంకా ఆ రోజు ఏంటిది బాత్రూమ్. ఇంకా బాత్రూమ్ కూడా ఇది ఇంతకుముందు మనం చిన్న బాత్రూమ్ చూసినాం కదా, ఇది దానికి ట్రిబుల్ చాలా పెద్దది. ఇది వెంకట్ నేను కొట్లాడకుండా ఇది నాకు ఇది వెంకట్కి. కానీ ఇలా ఇది అస్సలకి వాడలే. ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్దే వాడినాం. ఆరోగ్యాలు కూడా నిలబడి బ్రష్ చేసుకుంటుండే. ఆరోగ్యానికి అందది అని ఒక స్టూల్ వేస్తుంటే ఎక్కి మంచిగా కడుక్కుంటుండే. వెంకట్ అయితే ఇట్లా రెడీ అవుతుండే. వెంకట్ నేనైతే మంచిగా రెడీ అవుతుండే. ఇక్కడ వెంకట్, ఇక్కడ నేను, ఇక్కడ ఆరోగ్యానికి అందది కాబట్టి ఇట్లా ఇట్లా అంటుండే. ఎందుకంటే మేము ఇద్దరం కవర్ చేస్తున్నాం కాబట్టి. ఇవన్నీ కవర్స్ ఇలా హార్పిక్ ఇవి క్లీన్ చేసేటివి లిక్విడ్స్ పెడుతుంది. ఇవన్నీ నా గాజులు దువ్వెడలు అట్లా పెట్టుకుంటుంది. కామన్ వెస్టర్న్ బాత్రూమ్ టాప్. ఇంతకు చిన్న టబ్ చూసినాం కదా, దానికి డబల్ ఉంటుంది ఇది ఇట్లా. ఇందులో కూడా మంచిగా ఆరామ్సే పండుకొని స్నానం చేయవచ్చు. సేమ్ ఇందులో కూడా వెంటనే సారీలు వస్తాయి. ఇక్కడ మనకి సబ్బులు అట్లా పెట్టుకోవడానికి ఇయర్ కాబట్టి ఇక ఇలా సోప్స్ పెట్టుకుంటుంది. ఇందులో ఒక దాంట్లో చిన్నలే సరిపోతుంది. తర్వాత మన ఇలా సబ్బు పెట్టుకోవడానికి ఇలా కూడా షవర్ బాత్ చేయవచ్చు. ఆ సెకండ్ బాత్రూమ్లో అయితే చిన్నగా వస్తుంది షవర్ బాత్. ఎందుకో ప్రతి ఇంట్లో ఎక్కువ వచ్చేది ఈ మాస్టర్ బెడ్ బాత్రూంలో షవర్ పెద్దగా ఉంటుంది. మంచిగా నీళ్ళు మసాజ్కి సంబంధించిన మసాజ్ అట్లా చిన్నగా పెద్దగా ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. మనం పట్టుకోవడానికి ఇట్లా దానికి కటన్ ఇచ్చిండు కదా, అంటే కటన్ మనం వేసుకోలేము, దానికి కటన్ వేసుకోవాలి. దీనికి కటన్ కాకుండా ఇట్లా డోర్ ఇక్కడ మనం టవల్ వేసుకోవచ్చు. అక్కడైతే మనకి ఇట్లా రాగానే ఇట్లా ఆపోజిట్ ఇచ్చింది కదా టవల్ వేసుకోవడానికి. ఇక్కడ ఇది ఇంటి వాళ్ళు వేసుకున్నారు, మనం వేయలేదు. కానీ ఇది వేస్తే తీసేటప్పుడు గోడ పోతుందేమో అనిపిస్తుంది కదా దానిలాగా. ఆల్రెడీ ఎప్పుడో పోయింది ప్యాచ్, అందుకని అట్లాంటివి ఏమి అతికియా నేను. ఇది స్నానం చేసి రాగానే మ్యాట్ వేసుకొని నీళ్ళన్నీ పోతాయి. ఇక్కడ టవల్స్ బట్టలు వేసుకోవడానికి. చూసినా ఎంత పెద్ద బాత్రూమో బాగుంది కదా. ఆ లైటింగ్స్ కూడా బాగా ఇచ్చారు. ప్రస్తుతానికి ఒకటే ఉంది చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఇలా ఇక్కడికి రాదనేసి ఆరోగ్యానికి ఇక్కడ కూడా ఒక టేబుల్ వేసుకుంటుంది. ఇది మన బాత్రూమ్ సంగతి. ఇప్పుడు ది బెస్ట్ వ్యూ చూద్దాం. చాలా లైట్స్ ఆఫ్ చేద్దాం. బుడ్డోడు చూడండి ఎట్లా వండుకుంటాం. మనకి బోర్లో వండుకుంటే ఎంతసేపు అయినా వండుకుంటాడు మంచిగా. కానీ 5 minutes అట్లా వండబెడతాం, తర్వాత మళ్ళీ మంచిగా వండుకోబెడతాం. ఇప్పుడే వండుకున్నాడు. ఇట్లా హాల్లో నుంచి పోవచ్చు, పెట్టుకోవచ్చు. నేను హాల్లోకి ఏం చూపిస్తున్నాను అండి. నేను ఎన్ని ఇల్లులు చూసిన కాండోమినియం ఇల్లులు అంటే సింగిల్ హోమ్ ఫ్యామిలీస్ అట్లాంటికి పెద్ద ఇస్తాడు. బయట ప్యాటియోలు అంటే మన దగ్గర బాల్కనీ కట్టాం కదా, ఇలా ప్యాటియో. ఇట్లా ఓన్ ఇల్లులు ఉంటాయి కదా సింగిల్ హోమ్ ఫ్యామిలీస్, టౌన్ హోమ్స్కి ఇట్లా పెద్ద ఇస్తాడు ప్యాటియోలు. కానీ కాండోమినియం ఇల్లుగా నేనైతే ఇదే ఇంత పెద్ద చూసిన. ఇప్పుడు ఇంత ఇల్లు చూసారు కదా, ఇల్లు రండి ఎంత పెద్దగా ఉందో ఇల్లుండి. మన సెకండ్ బెడ్రూమ్ చూసినామా, దాని అంత ఉంది ఇది. అదే క్లోజ్ అయితే ఇంకో ఫ్యామిలీ పడుతుంది ఇక్కడ, అట్లుంది. ఇంకా ఇంటి గురించి స్పెషల్ చెప్పాలంటే ప్రతి కాండోమినియం ఇళ్ళల్లో స్టోర్ రూమ్ అది చిన్నది ఇస్తారు. ఇంతకుముందు బయట చెప్పులు పెట్టుకొని కనిపించిందా, ఇలా స్పెషల్గా ఇగో ఇది క్లోజ్ ఉంది. ఇగో ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు లోపల మొత్తం స్టోర్ రూమ్. ప్లేస్ కూడా ఇగో అంటే లోపల ఎంత ప్లేస్ ఉందంటే వెయ్యి నుంచి ఇంత వరకు ఉంటుంది ప్లేస్ లోపల, అంత పెద్దది. బటర్ఫ్లై ఇది మనదే. నాకు చెట్లు పెడుతుంది, అందుకని బటర్ఫ్లైలో పెట్టిన. బటర్ఫ్లైస్ ఎట్లా లోపలికి రావు, అందుకని ఆ బటర్ఫ్లై పెట్టినాను. ఇక మొత్తం నేను అలోవేరా చెట్టు ఒకసారి అయితే మెంతి కూడా చెట్టు పెట్టిన. వెదర్ బాగాలేదు, ఇక్కడ ఎక్కువ సన్లైట్ రాదు.
ఎండ రాదు కాబట్టి ఆ చెట్టు చచ్చిపోయింది. ఎక్కువ ఇంకా చెట్లు పెట్టి అది పోతుంటే ఫీల్ అవ్వడం లేదు, కానీ చెట్లు పెట్టడం బాగా ఇష్టం. ఎండ రాదు కాబట్టి. ఇంత పెద్దదో ఇవ్వండి. ఇంకా ఇంతకుముందు బెడ్రూమ్లో నేను చూపించిన కదా, ఇది ఇన్సైడ్ బెడ్రూమ్. ఇది టీవీ పెట్టుకునే ప్లేస్ కిటికీ. ఇది హాల్కి. ఇది మొత్తం ఇక్కడ చిన్న చిన్న పావులు, అరౌండ్ సైకిళ్ళు ఫుల్ ఉంటుండే. మీరు అప్పుడప్పుడు లంచ్ వీడియోస్లో చూసే ఉంటారు, బయట కూర్చొని తిట్టుటాం కదా, అది ఇక్కడ నీట తెచ్చుకొని మంచిగా చెట్ల వెదర్, చల్లగా గాలి వస్తుంటే, వర్షం వస్తుంటే కూర్చొని ఛాయ్ తాగడం. లంచ్ కూడా ఇక్కడ చేస్తుంటే, డిన్నర్ అంటే చీకట్లా ఎక్కువ లైటింగ్ ఉండకపోతున్నాయి కాబట్టి డిన్నర్ ఎప్పుడు చేయలేదు, ఎక్కువ లంచ్ చేస్తుంది. మీరు డైనింగ్ టేబుల్ పెట్టుకొని, డైనింగ్ ఏరియా లేకపోతుండే కానీ ఇక్కడనైతే ఒక 3 చైర్లు, ఒక టేబుల్ ఉంటుండే కదా, ముగ్గురం ఉన్నాం కదా, ఎక్స్ట్రా కూడా ఒకటి ఉంటుండే, కానీ అది ఉత్తగా అట్లానే పెడుతుంది. అండ్ బీచ్ చైర్లు, మనకి బీచ్లో పోవాలంటే చాలా ఇష్టం. బీచ్లో ఎక్కువ పోతాం కాబట్టి బీచ్ చైర్లు ఇక్కడ మూల పెట్టుకుంటాను 4 వేసి. చూడండి ఎంత మంచిగా గాలి వస్తుందో. ఆ రోజు ఇక్కడ కూర్చొని ఉడతలు వస్తుంటే ఉడతా 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 అన్నాడు. ఇది ఓపెన్ చేస్తే బయటకి ఇంతకుముందు బయటకు వచ్చి చూసినాం కదా, మనకి అమెరికన్ ఫ్రెండ్స్ మొత్తం ఉన్నది ఇక్కడ. మంచిగా గంటలు ముచ్చట్లు పెడతారు, మాట్లాడుతూనే మాట్లాడుతూ ఉంటే ఈ పక్కన దగ్గర డాగ్ ఉంది చిన్నది, దాని పేరు జాయ్. అది కనిపిస్తే మాత్రం ఆరోగాడు ఉరుకుతూనే ఉంటాడు. అందులో ఒక అమ్మమ్మ ఉంటుంది, వీటికి చాక్లెట్లు ఇస్తుంది అప్పుడప్పుడు. వీడు కూడా తీసుకోవాలి, మన ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొత్తగా స్పెషల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఆరోగాడు పోయి వాళ్ళకి ఇచ్చేస్తుండే. వీటి చాక్లెట్స్ తెచ్చుకుంటుండే, రిటర్న్ గిఫ్ట్ కూడా తెచ్చుకుంటుండే. మనకి అందరూ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఫుల్ హ్యాపీగా ఉండే. ఇప్పుడు ఈ ఇంట్లోకి పోతున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ ఏందైనా పాజిటివ్గా తీసుకోవాలంతే. ఎప్పుడు ఒకటే ఇంట్లో ఉండలేదు కదా. అరే ఎవరు వెళ్ళింది మళ్ళీ పెద్ద చెప్పింపిస్తలేదు. ఎవరు వెళ్ళింది? నాది ఇల్లు. మనది అని ఎన్నిసార్లు చెప్పినా నాది ఇల్లు అని అంటాడు. చలో, ఇది మన హోమ్ టూర్. ఇదే కమ్యూనిటీలో నేను యూఎస్కి వచ్చి ఒక 5.5 years అవుతుంది. 5.5 yearsలో ఈ ఇంట్లో 2 years ఉన్నా. ఇంకో ఇంట్లో ఇదే కమ్యూనిటీలో అసలు పోలేం మేము ఇంట్లో నుంచి. ఇంకో కమ్యూనిటీలో 3.5 years ఉన్నాం. అది కూడా వీడియో ఉంది, అది కూడా ముందు పెడతా. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఆరం చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వాడు చెప్తే మీకు అర్థం కాలేదనుకుంటా, కానీ క్యూట్గా చెప్పింది కదా. మీకైతే అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సరే వారం.